This conference will now be recorded. ఓకే. సో, నిన్న మనం టైప్ కన్వర్షన్స్ చూస్తున్నాం కదండి. సో ఈరోజు మనం ఏం చూద్దాం అంటే ఈరోజు ఆపరేటర్స్ చూద్దాం. వాట్ ఆర్ వేరియస్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. నేను ఇక్కడ సపరేట్ ఫైల్ క్రియేట్ చేశాను. సో నేను ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఆపరేటర్స్ ప్రొఫైల్ టాపిక్ వైజ్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. యా ఓకే హర్ష. సో మనం ఇక్కడ ఈ రెపల్లో మనం ఎక్కువసేపు చూడం. హార్డ్లీ ఇంకొక 1 వీక్ to 5 days వరకు రెపల్లో చూస్తాం. దెన్ వి విల్ ఇన్స్టాల్ పైచామ్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ పైచామ్ టూల్ ని ఇన్స్టాల్ చేసుకొని దెన్ విల్ రైట్ కోడ్ దేర్. ఓకే సో నోట్స్ ఫైన్. సో ఆపరేటర్స్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం అని చెప్పాను ఈరోజు. ఫస్ట్ ఆపరేటర్స్ చూద్దాం. నౌ మనకి కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ సింబల్, డివిజన్, లోవర్ డివిజన్ అండ్ మాడ్యులో అండ్ పవర్, ఇవన్నీ వాళ్ళకి అర్థమెటిక్ ఆపరేటర్స్. జస్ట్ గివ్ మీ సెకండ్ అండి, సౌండ్ వస్తుంది ఒక్క నిమిషం. So arithmetic operators. Sorry, arithmetic operators తో పాటు we have many more operators like comparison operators. Next comparison operators అంటే కంపేర్ చేయడానికి. మనకి ఎలా కంపేర్ చేయొచ్చండి ఒకదాన్ని ఇంకోదాన్ని? లైక్ లెస్ దాన్, అలాగే మనకి ఆ రెండు ఈక్వల్ కాదా అని మనకి డబుల్ ఈక్వల్ టు సింబల్, అలా రెండు ఈక్వల్ కాదా అనేది. అలాగే ట్రూ, నాట్ ఈక్వల్, ఇంకా మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అని కూడా మనకి ఉంటుంది. గ్రేటర్ దాన్ అది ఈక్వల్. అలాగే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్, మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కూడా మనకి ఎన్ని కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. మనకి ఇవితో పాటు we have something called as లాజికల్ ఆపరేటర్స్. ట్రూ, లాజికల్ ఆపరేటర్స్. సో వాట్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్? లాజికల్ ఆపరేటర్స్ అంటే మనకి ఇప్పుడు ట్రూ అండ్ అంటే మనకి మనం ఈసీలో మీకు లాజిక్స్ ఉంటాయి. అండ్ లాజిక్ ఏంటంటే ట్రూ ఉంటేనే ట్రూ ఫాల్స్ ఉన్నా ఫాల్సే, ఫాల్స్ ట్రూ ఉన్నా ఫాల్సే, ఫాల్స్ ఉన్నా కూడా ఫాల్సే. అది అండ్ ఆర్ అండ్ నాట్. ఐ ఎక్స్ప్లెయిన్, నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. సో లాజికల్ ఆపరేటర్స్ తో పాటు వి హ్యావ్ ఇంకేమైనా ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అని మనకు ఒకటి ఉంటుంది. అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇక్కడ అసైన్మెంట్ అంటే మనం ఆల్రెడీ ఒక అసైన్మెంట్ ఆపరేటర్ చూసాం. ఏంటది? మనం ఆల్రెడీ ఒక అసైన్మెంట్ ఆపరేటర్ బ్రాకెట్సా? నో ఈక్వల్ టు ఓకే. a equal to 10 అంటుంటే we are assigning 10 to a, so equal is assignment. సో అసైన్మెంట్ ఆపరేటర్. అలాగే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్, అరిథమెటిక్ ఆపరేటర్స్ కలిపి మనకి
కాంపౌండ్ ఆపరేటర్స్ ఉన్నాయి, కాంపౌండ్ ఆపరేటర్స్. సో లెస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, Minus equal. సో Multiple. మల్టిప్లికేషన్ ఈక్వల్, అలాగే Division. డివిజన్ ఈక్వల్, ఫ్లోర్ డివిజన్ ఈక్వల్, మాడ్యులో ఈక్వల్, ఇంకేమన్నాడు పవర్ ఈక్వల్, సిమిలర్ గా పవర్ ఈక్వల్. సో ఇది మనకి అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్ Module అంటారు. మాడ్యులో, Okay, modulo. Okay. మాడ్యులో, ఇది మాడ్యులో, ఇది ఫ్లోర్ డివిజన్. Floor division. FLOR DIVS. Okay, yeah. Okay, good. మాడ్యులో మనకి ఇవన్నీ కాకుండా we have something called as special operators ఉన్నాయి. They are identity operator. Identity operator is not. Yeah, is not. అంటే ఆ రెండు ఒకటేనా, ఆ రెండు సేమా, ఆ రెండు సేమ్ కాదా అనేది. ఈక్వల్ టు కూడా అదే, ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు కూడా అదే, ఆ రెండు సేమా, ఆ రెండు సేమ్ కాదా. బట్ ఇక్కడ ఏంటి సేమ్, ఇక్కడ ఏంటి ఈక్వల్ టు చెక్ చేస్తున్నాం, ఇక్కడ ఏంటి ఈక్వల్ చెక్ చేస్తున్నాం నేను చెప్తాను. ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఇలాగే ఐడెంటిటీ ఆపరేటర్ తో పాటు మనకి ఇంకో ఆపరేటర్ ఉంది, మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్ ఏంటంటే ఇన్, నాట్ ఇన్. ఓకే, ఇన్ ఐడెంటిటీ ఆపరేటర్ అసైన్మెంట్, లాజికల్, కంపారిజన్, ఇంకేమో, ఎస్ కంపారిజన్, ఓకే, అరిథమెటిక్. సో దీస్ ఆర్ ఆపరేటర్స్. ఏం అసలు చూద్దాం ఈరోజు. ఫైన్, ఫస్ట్ అరిథమెటిక్ ఆపరేటర్ చూద్దాం. తెలుసు మీకు, a = 10 అని తీసుకుంటున్నాను, b = 20 అని తీసుకుంటున్నాను. నౌ ఐ కెన్ ప్రింట్, C లో నేను a + b స్టోర్ చేసుకుంటున్నాను. జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ C 30 వచ్చింది. నౌ ఐఎమ్ ప్రింటింగ్ C - 15. సో C - 15. C ఆల్రెడీ ఇప్పుడు C లో ఎంత ఉంది, 30 ఉంది. సో C - 15 చేస్తున్నాను. I should get 15. సో ప్రింట్, ఇప్పుడు నాకు చెప్పండి ఏమవుతుంది అవుట్పుట్. C ప్లస్ అయిపోయి మైనస్ అయిపోయింది, C × 3 90. ట్రూ, 90 వస్తుంది. 90 వస్తుంది ఎందుకంటే C లో మనకి ఎక్కడ ఉంది, C లో మనకి 30 ఉంది, ఇది తీసేసాం. సో 15 ప్రింట్ అయింది, స్టిల్ C లో 30 ఉంది. ఇక్కడ మనకి C లో నుంచి 15 తీసేసాం, కానీ మళ్ళీ నేను ఆ వాల్యూని C కి పెట్టలా. అవును, బికాస్ మనకి C అల్టిమేట్ గా A + B నే ఉంది కాబట్టి. అల్టిమేట్ A + B గా ఉంది కాబట్టి. సో C × 3 చేస్తే 30 రావాలి, సారీ 90 రావాలి. 90 ట్రూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ C బై, ఓకే నేను ముందు ఈ డివిజన్ చెప్పే ముందు ఒకసారి సో వీ హ్యావ్ 3 ఆపరేటర్స్ కదా డివిజన్ కి సంబంధించి. డివిజన్ కి మనకి ఏమేమి ఉన్నాయంటే నార్మల్ డివిజన్ ఉంది, దీని ఏమంటాం అంటే ఫ్లోటింగ్ డివిజన్ అంటాం దీన్ని, నార్మల్ డివిజన్.
ఇది ఫ్లోర్ డివిజన్, ఇది మాడ్యులర్. అసలు ఏంటిది అంటే ఇప్పుడు లెట్స్ సే నేను 3/2 అన్నాను, ఆరెంజ్ ఇట్లా కాదు 3/2 అన్నాను. సో ఐ యూజ్డ్ దిస్ ఫ్లోటింగ్ డివిజన్. ఇప్పుడు నాకు ఏమొస్తుంది అవుట్పుట్? 3/2 అంటే 1.5 కదా, సో 1.5 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి డివిజన్ అంటే ఎలా చేస్తుంది? 3, 2, 2 1 2, రిమైండర్ 1. ఇదేంటిది? ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్. సో ఈ ఫ్లోర్ డివిజన్ వాడితే మనకు కోఎఫిషియంట్ వస్తుంది. సో 3/2 వాడితే 1 వస్తుంది. సో మాడ్యులో వాడితే మనకి రిమైండర్ వస్తుంది. 3 మాడ్యులో 2 వాడితే we should get 1. ఓకే, బయట మనం ఆపరేట్ చేసే డివిజన్స్ లైక్ పర్సంటేజ్ కి ఇది కంప్లీట్లీ ఆపోజిట్. ఇప్పుడు డివిజన్ ఒకటి ఓకే అయింది, పర్సంటేజ్ అంటే మనం ఇక్కడ పర్సంటేజ్ చూస్తాము, కానీ ఇక్కడ రిమైండర్ వస్తుంది. రిమైండర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి మాడ్యులో సింబల్ రిమైండర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఫ్లోర్ డివిజన్, ఈ ఫ్లోర్ డివిజన్ లో ఈ రెండు ఇంట్ అయితేనే మనకి ఇంట్ వస్తుంది, అంటే నార్మల్గా రిమైండర్ వస్తుంది, అసలు కోఎఫిషియంట్ వస్తుంది. ఒకవేళ ఈ రెండిట్లో ఏదో ఒకటైనా ఫ్లోట్ అయితే, న్యూమరేటర్ డినామినేటర్ ఏది ఒక ఫ్లోట్ అయినా సరే ఈ రెండు ఒకటి అయిపోతాయి. ఇది ఈ రెండు యొక్క సేమ్ పర్పస్. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదో ఒకటి 2.0 అని పెడతాను అనుకుంటే దానికి 1.5 వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్లోర్ డివిజన్ వాడినప్పుడు రెండు ఇంటూ ఉంటేనే మనకి కోఎఫిషియంట్ వరకు రిటర్న్ చేస్తుంది. ఏది ఒకటి ఫ్లోట్ ఉన్నా అది నార్మల్ డివిజన్ అయిపోయి ఇట్ రిటర్న్ ఫ్లోటింగ్ వాల్యూ. ఓకే, నౌ యా, సో రన్ ఇది చేస్తాను. ప్రింట్ సి, ఈ సి ప్రింట్ చేసేటప్పుడు let us type, sorry, same example తీసుకుందాం. 3 2 1 తీసుకుందాం. ఓకే, ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ లో నేను మల్టిపుల్ వేరియబుల్స్ ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, జస్ట్ కామా పెట్టేసాను, కామా డి కామా ఈ, నాకు ఆ 3 ప్రింట్ అవుతాయి విత్ స్పేస్ మధ్యలో వాటి మధ్య స్పేస్ వచ్చి ఆ 3 ప్రింట్ అవుతాయి. చూసారా? సో నాకు ఇది అబ్సల్యూట్ వాల్యూ వచ్చింది ఫస్ట్ది. దాని తర్వాత 1 రిమైండర్ కోఎఫిషియంట్ ఫ్లోర్ కి రిమైండర్. తీసుకుందాం 5 తీసుకుందాం. సో 13/5 తీసుకుంటే అబ్సల్యూట్ వాల్యూ ఎంత రావాలండి చూద్దాం ఒకసారి. బట్ ఇదంతా రావాలి, కోఎఫిషియంట్ ఎంత రావాలి? కోఎఫిషియంట్ షుడ్ బి 2, యా, రిమైండర్ షుడ్ బి 3. హర్ష, ఒకవేళ ఇప్పుడు పాయింట్ డెసిమల్స్ లో ఉంటే కోఎఫిషియంట్ మనకు ఓన్లీ ఇంటిజర్ ని ఇస్తుందా, లేకపోతే ఆల్ టుగెదర్ ఫ్లోట్ ని ఇస్తుందా? ఆల్ టుగెదర్ ఫ్లోట్ ని ఇస్తుంది. ఓకే, చూస్తాం. సో ఇప్పుడు మనకి ఇది చూద్దాం అబ్సల్యూట్ వాల్యూ ఎంత వస్తుంది. సమ్ 2 పాయింట్ సంథింగ్ రావాలి. ఇది రిమైండర్ ఎంత రావాలి? యా, రిమైండర్ 3 రావాలి, కోఎఫిషియంట్ 2 రావాలి. ఓకే, 2.6, కోఎఫిషియంట్ is 2, రిమైండర్ is 3. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే ఇప్పుడు 0 పెడతాను. ఇది ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫ్లోటింగ్ చేశాను. ఏదైనా న్యూమరేటర్ చేయొచ్చు, డినామినేటర్ చేయొచ్చు, రెండు చేయొచ్చు. ఏదో ఒకటి ఫ్లోటింగ్ పెట్టినా మనకి ఇది ఆబ్వియస్గా ఫస్ట్ ది ఎలాగో ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు సెకండ్ కూడా ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది. చూద్దాం.
ఫ్లోటింగ్ వాల్యూ. ఈవెన్ రిమైండర్ కూడా ఫ్లోట్. యా, ఈవెన్ రిమైండర్ కూడా ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది. ఓకే. యా, ఫ్లోటింగ్ వాల్యూ. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇవి కదా. అర్థమెటిక్ ఆపరేటర్స్. డబుల్ ఇంటూ ఒకసారి చూసాం. యా, అది చూసాం. సో ఇది ఓకే, ఫైనల్ గా లాస్ట్ రాస్తున్నాం. ఏ 5 తీసుకుంటున్నాను, నౌ బి 2. సో ఏ పవర్ 2 అండ్ ఏ పవర్ బి అన్నట్టు, ఏ డబల్ స్టార్ బి అండ్ సో 5 పవర్ 2 25 రావాలి. ఏ పవర్ బి 25. ఓకే. సో యా, అన్ని కవర్ చేసింది కదా. యా, ఎన్ని కవర్ చేసి ఎన్ని కావాలి ఇది చెప్తాను. మాడ్యులో రిమైండర్, కోఎఫిషియంట్. అది ఫ్లోర్ డివిజన్. ఫ్లోటింగ్. సో ఎడిషన్. ఇప్పుడు ఈ రెండు కదా, నోట్ మళ్ళీలో will return floating value when at least will return is floating. The note. So these are arithmetic operators. Next మనకి comparison operators. So what are comparison operators? Yeah. So first comparison operator కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. A 10 తీసుకుందాం, B 30 తీసుకుందాం. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడు మనకి బూలియన్ రిటర్న్ చేస్తుంది. అవునా కాదా చెప్తుంది అంతే కదా, గ్రేటర్ దెన్ అవును కాదు, అదే అంటే నాట్ అవునా కాదా, ఈక్వల్ టు ఈ రెండు ఈక్వలా కాదా. సో అవును కాదు అని మనకి పైథాన్ లో ట్రూ ఆర్ ఫాల్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్ మనకి ఎప్పుడు బూలియన్ రిటర్న్ చేస్తాయి. ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ 30 అని. సో ఏ గ్రేటర్ దాన్ 30 కాదు, సో మనకి ఇది ఫాల్స్ చేయాలి. ఫాల్స్ అని ప్రింట్, ఫాల్స్. ఆల్వేస్ రిటర్న్స్ బూలియన్. ఓకే. ఇప్పుడు ఏ 30 పెట్టారు కదా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఒకవేళ ఈక్వల్ టు పెట్టినప్పుడు మనం అది కూడా 10 రాసాం అనుకోండి ప్లేస్ లో 30, ట్రూ వస్తుంది. ఓకే. అంటే అది ఈక్వల్ టు తీసుకుంటుందా గ్రేటర్ తీసుకుంటుందా? అది గ్రేటర్ ఆర్ ఈక్వల్ అయినా పర్లేదు. ఓకే. ఓకే. ఇది గ్రేటర్ ఆర్ ఈక్వల్, ఇంకా లెస్ దాన్ తీసుకోదు. ఈక్వల్ ఉన్నా పర్లేదు, గ్రేటర్ ఉన్నా పర్లేదు. సో ఇప్పుడు ఇక్కడ 30 ఇక్కడ 10 తీసుకుందాం. సో ఓకే, రన్ చేస్తే ట్రూ వచ్చింది. ఇప్పుడు ఇది 100 తీసుకుందాం, ట్రూ కావాలి. సో గ్రేటర్ ఆర్ ఈక్వల్. అదే ఇప్పుడు మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ డబుల్ ఈక్వల్ 0.
డబుల్ ఈక్వల్ అంటే రెండు అసలు ఈక్వల్ కాదు. A double equal to B. True. Not equal to అంటే రెండు ఈక్వల్ కాదు అని మనం చెప్తున్నాం, బట్ రెండు ఈక్వల్ కదా, సో మనకి ఫాల్స్ రావాలి. ఫాల్స్. అది ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టారు కదా, అదేంటండి? ఎక్స్క్లమేషన్ మార్క్. ఇది ఎక్స్క్లమేషన్ మార్క్. ఓకే, దాన్ని మీరు ఏదో వర్డ్ వాడారు, నాట్ ఈక్వల్. ఓకే, నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు నేను 10 100 నాట్ ఈక్వల్ అంటాను, నాట్ ఈక్వల్ కదా, సో నాకు ట్రూ రావాలి. ట్రూ. సో బేసిక్గా కంపారిజన్ ఆపరేటర్స్. లెస్ ఆర్ ఈక్వల్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు మీరు గ్రేట్ ఆర్ ఈక్వల్ మీరు ఫ్లోటింగ్ కూడా వాడుకోవచ్చు. ఫ్లోటింగ్ కూడా సేమ్ నంబర్స్కి ఎలా పనిచేస్తుందో ఫ్లోటింగ్ కూడా అంతే పనిచేస్తుంది ఈ కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్ లో పాయింట్ ఉంది, చెప్తా చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్స్, నేను ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ ని నేను ఫ్లోట్ మీద కానీ ఇంటి మీద కానీ వాడితే ఆ రెండు యాడ్ అవుతాయి, అది మనకు తెలిసిందే, నార్మల్ ఎడిషన్ ఆపరేటర్ లాగా పనిచేస్తుంది. బట్ స్ట్రింగ్ మీద వాడితే ఏమైతే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేమ్ ఇలా లాస్ట్ నేమ్ ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. రెండు స్ట్రింగ్స్ కదా, సో స్ట్రింగ్స్ ని యాడ్ చేస్తే రెండు అపెండ్ అవుతాయి. అపెండ్ రెండు పక్కన వస్తాయి. నాకు ఇలా అపెండ్ అవుతాయి రెండు. సో టూ స్ట్రింగ్స్ మధ్యన ప్లస్ ఆపరేటర్ అపెండ్ అనకూడదు, కంకాటినేషన్ అంటాం. కంకాటినేషన్. సో కంకాటినేషన్ ఆపరేటర్ లా బిహేవ్ చేస్తుంది. Concatenation operator and applied between strings. Okay, so concatenation operator. ఇప్పుడు కనుక నేను ఒకటి స్ట్రింగ్ ఒకటి నంబర్ ఇస్తే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ వస్తుంది. Can only concatenate string to string, not int అంటుంది. సో can only concatenate string to string, string నుంచి string నే నేను concatenate చేయగలను, not int. string to int ని concatenate చేయలేను. బేసిక్ గా స్ట్రింగ్ మన స్ట్రింగ్స్ మధ్యన ప్లస్ ఆపరేటర్ వాడాలంటే రెండు స్ట్రింగ్స్ అయి ఉండాలి. స్ట్రింగ్ ప్లస్ అదర్ డేటా టైప్ ఏది పెట్టినా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. స్ట్రింగ్ పెట్టి ఇంటి పెట్టాం, ఎర్రర్ త్రో చేసింది. ఇప్పుడు స్ట్రింగ్ పక్కన ఫ్లోట్ పెట్టాం, ఎర్రర్ త్రో చేసింది. స్ట్రింగ్ టు స్ట్రింగ్ నాట్ ఫ్లోట్ అంటుంది. సరే, నెక్స్ట్ బూలియన్ పెడదాం. సేమ్ కంకాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ నాట్ బూల్. ఓకే, ఇంకోటి కాంప్లెక్స్ నెంబర్. ఓకే, సో స్ట్రింగ్ టు స్ట్రింగ్ నాట్ కాంప్లెక్స్. సో బేసిక్ గా స్ట్రింగ్ మట్టుకే మధ్యలో ప్లస్ ఉంటేనే
రెండు కంకాట్ అవుతాయి. మీ స్ట్రింగ్ పార్ట్ ఇంక వేరే డేటా టైప్ ఏది పెట్టినా మనకి ఎర్రర్ వస్తుంది. Plus acts as a concatenation operator when applied between strings and throws error when applied between string and other data type. సో ఇక్కడ నాట్ కాంప్లెక్స్ బదులు ఇక్కడ డేటా టైప్ అని పెడుతున్నాను, అదర్ దాన్ స్ట్రింగ్ అని పెడుతున్నాను. అండ్ త్రోస్ ఎర్రర్. సో ఇది ప్లస్ ఆపరేటర్. స్ట్రింగ్స్ మధ్య మైనస్ ఆపరేటర్ పనిచేయదు అసలు. ఇంకా ప్లస్ ఆపరేటర్ పనిచేస్తుంది. మైనస్ ఆపరేటర్ నేను హెచ్ఆర్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నేమ్ మైనస్ లాస్ట్ నేమ్ వేస్తే ఎస్హెచ్ఏ అని అనుకుంటే రాదు. ఏమంటుంది? అన్సపోర్టెడ్ ఆపరెండ్ మైనస్. స్ట్రింగ్ మధ్యలో మైనస్ మనం పెట్టలేమంటుంది. సో ఓన్లీ స్ట్రింగ్స్ లో మధ్యన కన్కాటినేషన్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ హర్ష? యా, ఇంకొకటి కూడా పనిచేస్తుంది, చెప్తాను. ఓకే. అవుట్ ఆఫ్ వన్ ఆపరేటర్స్ లో ప్లస్ పని చేసింది అని చూసాం, మైనస్ పని లేదు. ఇంకొకటి మనకి ఏముందంటే మనకి మల్టిప్లికేషన్ సింబల్ ఉంది, ఇంటూ పని చేస్తుంది. కాదు కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ ఒకటి స్ట్రింగ్ ఆబ్వియస్ గా ఉంటుంది, ఇంకొకటి ఇంట్ అయి ఉండాలి. అట్లీస్ట్ ఒకటి ఇంట్ అయి ఉండాలి. ఇప్పుడు ఇంటి పెడితే ఏమైంది తెలుసా, ఈ హర్ష అనేది 2 times రిపీట్ అవుతుంది. హర్ష అని వస్తుంది. హర్ష. ఓకే. సో ఇక్కడ నేను ఏబిసి పెడితే ఇంక ఈ రెండు మధ్య కూడా మల్టిప్లికేషన్ ఆపరేటర్ పనిచేయదు. కాంట్ మల్టిప్లై సీక్వెన్స్ బై నాన్ ఇంట్ ఆఫ్ టైప్ ఎస్టిఆర్. నాన్ ఇంట్ తో మల్టిప్లై చేయలేను అంటుంది. ఆఫ్ టైప్ ఎస్టిఆర్, ఆఫ్ కోర్స్ స్ట్రింగ్ ఇస్ నాన్ ఇంట్. అది So to summarize, multiplication is possible only one is string and one is integer, and concatenation is possible when both are in strings. True. Okay. Yes. So this is first point. Plus acts as a concatenation operator when applied between string throws and error. Okay. ఇప్పుడు acts as a దీని రిపిటేషన్ ఆపరేటర్. when applied between string and int. Throws error when applied between strings. ఏం ఎర్రర్ త్రో చేస్తుంది? Okay, these are only operators that we can apply on strings. ఇంకా మిగతా ఫ్లోర్ డివిజన్ ఇంకా ఫ్లోర్ డివిజన్ ఆబ్వియస్లీ ఇంకేం పని చేయదు, మైనస్ పని చేయదు, ఫ్లోర్ ఇవన్నీ ఏం పని చేయదు. నౌ ఓకే, సో అంతే ఇంకా ఈ ఆపరేటర్స్ లో, ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ లో మిస్ చేసిన స్ట్రింగ్స్ మధ్య ఎలా పనిచేస్తుంది అది కూడా చెప్పేసాను. నెక్స్ట్ కంపారిజన్. కంపారిజన్ ఆల్వేస్ రిటర్న్స్ బూలియన్. Always written bool. Strings మధ్య అప్లై చేస్తే ఏమైతే చూద్దాం.
ఇప్పుడు మనకి ఇక్కడ ఏబిసి తీసుకున్నాను, ఇక్కడ ఏబిసిడి తీసుకున్నాను, ఏబిసిడి అని తీసుకుంటున్నాను, లాస్ట్ నేమ్ ఏబిసి. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ గ్రేటర్ దాన్ లాస్ట్ నేమ్ అంట, ఏమవుతుంది చూద్దాం. ఏమవుతుంది? ట్రూ. ట్రూ. ఎందుకు ట్రూ? బికాస్ దాని లాస్ట్ నేమ్ కన్నా ఫస్ట్ నేమ్ కి ఎక్కువ లెటర్స్ ఉన్నాయనా? ఎక్కువ లెటర్స్ ఉన్నాయని కాదు. ఓకే దాన్ని ఒక్కసారి ఇప్పుడు ఏబిసిడి పెట్టాను, ఇప్పుడు ఇప్పుడు ఫాల్స్ రావాలి. ఆబ్వియస్లీ ఫాల్స్ రావాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ బీబీసీ పెట్టండి. ఏబిసిలో ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్ పెడితే ట్రూ రావాలి కదా. ఒక్కసారి ఇప్పుడు చెప్పండి దీనికి ఏమొస్తుందా? బీబీసీ ఏబిసి ఫాల్స్ ఐ గెస్. నో, ట్రూ. ఎందుకంటే ఇది బేసిక్ ఎలా చెక్ చేసుకుంటే స్ట్రింగ్ కంపారిజన్ ఎలా చెక్ చేసుకుంటుంది అంటే అది డిక్షనరీ ఫార్మాట్ అని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు డిక్షనరీలో బి అనే లెటర్ తర్వాత వస్తుంది కదా, ఏ తర్వాత. సో ఫస్ట్ ఏం చేసింది అంటే స్ట్రింగ్స్ లో ఈ ఫస్ట్ క్యారెక్టర్ చెక్ చేసుకుంటుంది. ఈ ఫస్ట్ క్యారెక్టర్ చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఒకవేళ బి అనేది ఆబ్వియస్ గా గ్రేటర్ ఏ కన్నా, కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఈ రెండు సేమ్ అనుకుందాం, ఈ రెండు సేమ్ అయితే అప్పుడు సెకండ్ క్యారెక్టర్కి వెళ్తుంది. సెకండ్ క్యారెక్టర్ ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను ఇది ఏ పెడతా. ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ ఇది ఇప్పుడు లాస్ట్ నేమ్ లో పెద్దది కదా, ఇప్పుడు ఫాల్స్ రావాలి కదా. ఇప్పుడు ఫాల్స్ రావాలి. చూసారా ఫాల్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇంకా కంపారిజన్, ఇంకా మళ్ళీ థర్డ్ దానికి వెళ్దాం. సో ఫస్ట్ చూసుకుంటది, ఆ రెండు ఈక్వల్ అయితే మళ్ళీ సెకండ్ చూసుకుంటది, అక్కడ కూడా తేలపోతే మళ్ళీ థర్డ్ చూసుకుంటది. సో ఇది డిక్షనరీ కంపారిజన్. దీన్ని మనం డిక్షనరీ కంపారిజన్ అంటాం. అంతే కదా, డిక్షనరీలో కూడా అంతే చూసుకుంటాం. ఫస్ట్ లెటర్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ నుంచి సెకండ్ లెటర్కి వస్తాం, ఫస్ట్ సెకండ్ థర్డ్ లెటర్కి వస్తాం, అంతే కదా. ఇప్పుడు మన కోడ్ పైనుంచి కిందకి ఎలా 1 by 1 అవుతుందో ఇందులోని ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది, ఆల్వేస్ టాప్ టు బాటమ్ అండ్ లెఫ్ట్ టు రైట్. ఓకే. Acts as a dictionary comparison. Just dictionary comparison. ఇంకా మిగతా న్యూమరిక్స్ కదండి. మనకి అసలు ఏమన్నా మనకి బేసిక్ డేటా టైప్స్, వి హావ్ బేసిక్ డేటా టైప్స్ ఏమున్నాయి మనకి? ఇది చెప్పేయచ్చు, డేటా టైప్స్ ఇంట్, బూలియన్, కాంప్లెక్స్, బూలియన్, ఇంకోటి స్ట్రింగ్. సో ఇంకోటి నన్ ఒకటి ఉంటుంది, అది కూడా చెప్తాను మీకు. నన్ అంటే ఏమీ లేదు అని. మన జీరో కాదు, నన్ ఇస్ నాట్ జీరో, జీరో ఇస్ డిఫరెంట్. అండ్ నన్ అంటే వాయిడ్, అసలు ఏమీ లేదు. నన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ వాయిడ్ అన్నట్టు. వాయిడ్ ని మనం అంటే ఎంటీని మనం పైథాన్ లో చేయాలంటే ఏ ఈక్వల్ టు నన్ అని పెడితే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ ఈక్వల్ టు జీరో అంటే ఏంటి మీనింగ్? ఏ ఈక్వల్ టు జీరో అంటే ఏంటంటే ఇంటీజర్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది ఇంటర్నల్ గా, దాంట్లో వాల్యూ జీరో ఉంది, ఏ దానికి పాయింట్ అవుతుంది అని. దీని ఒక డేటా టైప్ ఏంటి? జీరో అంటే ఇంటీజర్ కదా. సో దీని యొక్క దీని యొక్క డేటా టైప్ ఇంటీజర్ అని. సో ఇది జరిగేది లోపలగా. బేసిక్ ఏ కూడా నన్ అంటే ఏంటి? ఏ ఉంది కానీ ఎవరికి పాయింట్ అవ్వట్లేదు, జీరో కూడా లేదు అని. అసలు జీరో కూడా లేదు, ఇట్స్ వాయిడ్. ఇది ఎవరికో పాయింట్ అవుతుంది తెలియట్లా, జస్ట్ అంతే ఉంది ఏ అంతే. సో దిస్ ఈస్ కాల్డ్ as none. This is called as none. None అన్న కూడా ఉంటుంది మనకి. జీరో is different from none. జీరో అనేది స్టిల్ ఇట్స్ ఏ వాల్యూ. నన్ is empty space. సో బేసిక్ ఇక్కడ మీరు చూసినట్లయితే డేటా టైప్స్ లో మనకి ఏమున్నాయండి? మనకి ఆల్మోస్ట్ 3 ఉన్నాయి. కాంప్లెక్స్ ఈ మూడు నంబర్స్ డీల్ చేస్తుంది కాబట్టి ఈ మూడింటి మీద అర్థమెటిక్ ఆపరేటర్స్ లాగా పనిచేస్తాయి. ఇవి కాకుండా మనకి ఏమున్నాయి? బూలియన్ ఉంది, స్ట్రింగ్ ఉంది, అంతే కదా. బూలియన్ లో మనకి ఏముంటది? ట్రూ ఫాల్స్ ఉంటది. ట్రూ ఫాల్స్ మీద కూడా మనకి ఆపరేటర్స్ పనిచేస్తాయి. ఎందుకంటే ఇంటర్నల్ గా ట్రూ ని 1 కింద ట్రీట్ చేస్తుంది, ఇంటర్నల్ గా ఫాల్స్ ని 0 కింద ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను కనుక ట్రూ ప్లస్ ట్రూ అంటే నాకు 2 వస్తుంది.
Yeah. ఇది చూపిస్తాను. సో ఇది కూడా నంబర్ కింద వేసేద్దాం, కొంచెం నంబర్స్ లాగా బిహేవ్ చేస్తాం కాబట్టి. ఇంకా మిగిలింది మనకి స్ట్రింగ్ కాబట్టి ఇది ఒకటి మనం జాగ్రత్తగా కాన్ఫిగరేషన్ చేస్తే అయిపోతుంది. బూలియన్ కూడా ఒకసారి చూపిస్తాను నేను. బూలియన్ సో యా అయిపోయింది. సో బూలియన్ కదా, ఇప్పుడు ఒక బూలియన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా ట్రూ తీసుకుంటున్నాను. ట్రూ. ఇప్పుడు రెండింటిని ప్లస్ చేస్తాను. రన్ చేస్తే 2 వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు నేను ఒకటి బూలియన్ ఓకే 45 తీసుకున్నా, ఇప్పుడు ఏమవుతుంది? 46 అవుతుందా? ట్రూ ట్రూ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 46 అవుతుంది, ఎందుకంటే ఇంటర్వల్ నంబర్ అని తీసుకున్నాం, నంబర్ గా ట్రీట్ చేస్తుందని చెప్పాను. సో 46 రైట్ ఎగ్జాక్ట్లీ. సో మీకు ఇది అర్థమైపోయింది. ఇంకా బూలియన్ కూడా యాడ్ చేస్తాను. సో ఆ నోట్స్ కూడా యాడ్ చేస్తాను అర్థమెటిక్ ఆపరేటర్స్ లో. That's 0. Validated as 0. So Harsh can, doubt. yeah. ఇప్పుడు మనం 45 a is equal to 45 అని పెట్టి b is equal to false అని పెట్టాము. అప్పుడు a into b కొడితే మనకి 0 రావాలి కదా. చూద్దాం సరే. ఇంటి కొడదాం. 0. Okay. So we can apply arithmetic operators on bool. And arithmetic operators acts as if they are acting upon integers. Okay, so so similar greater than less than కూడా అంతే. ట్రూ కి greater than less than వాడితే obviously true is greater than false. First name greater than number. True is obviously greater than false అంటే అంతే మరి. True 1 false 1 false 0 right. So not equal to say similarly ending మీకు వర్క్ అవుతుంది. మీకు ఇప్పుడు చెప్పండి. మాడ్యులో పెడితే దీనికి మాడ్యులో పెడితే 1 మాడ్యులో 0 అని కదా. ఇప్పుడు 1 మాడ్యులో 0 అంటే ఏమొస్తుంది? ఏమంటారు మనకి? బేసిక్గా ఇన్ఫినిటీ. బేసిక్గా ఇది పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఓకే, డినామినేటర్ లో 0 ఉంటే ఇట్ విల్ థ్రోస్ ఎర్రర్. ఓకే, ఇన్ఫినిట్ ది కోషంట్ చూపించదు. కోఎఫిషియంట్ కాదు, ఇప్పుడు మీరు డివిజన్ చేసినా, మీరు ఫ్లోర్ డివిజన్ చేసినా, మీరు కోఎఫిషియంట్ చేసినా, సారీ ఏమంటారు మాడ్యులో చేసినా, ఈ మూడు చేసినా డినామినేటర్ లో 0 ఉండకూడదు. 0 ఉంటే మీకు ఎర్రర్ థ్రో చేస్తారు. చూపిస్తారు ఏం థ్రో, ఇంటీజర్ డివిజన్ ఆన్ మాడ్యులో బై 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది మనకి. సో ఇది బేసిక్ గా 1/0 అంటే ఎనీథింగ్ నంబర్ బై 0 అంటే ఇన్ఫినిటీ కదా. సో అది కంప్యూటర్ కూడా హ్యాండిల్ చేయదు. కంప్యూటర్ కూడా హ్యాండిల్ చేయకుండా ఏం చేస్తుందంటే మనకి 0 డివిజన్ ఎర్రర్ అని థ్రో చేస్తుంది. 0 division error. For example, 100 by 0. Stuck in.
ఇన్ఫినిటీ ఇది కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నా. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? హలో, వినిపిస్తుంది. ఓకే. యా, సో చూడండి, ప్రింట్ ఈ లైనే కదా, మాడ్యులో లాస్ట్ నేమ్ ఈ లైన్ వాడాం, 0 డివిజన్ ఎర్రర్. సో డినామినేటర్ ఎప్పుడు 0 ఉండకూడదు, ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ న్యూమరేటర్ లో 0 ఉంటే హర్ష 0 by 0 0. ఓకే, సో న్యూమరేటర్ లో 0 మనకి చూపిస్తుంది, బట్ డినామినేటర్ లో అయితే ఎర్రర్ త్రో చేస్తుంది. మ్యాథ్ లాగే, మామూలుగా మనకి మ్యాథ్ లాగే అండి, మ్యాథమెటిక్స్ లో 0. సో చూసారా, 0 మ్యాథ్ లాగే, నార్మల్ మ్యాథ్ లో మనం డినామినేటర్ 0 పెట్టాలి. సో ప్రోగ్రామింగ్, సో when we apply to a number in numerator and 0 denominator, then it will throw 0 division error, right? Yeah, comparison and comparison operators and arithmetic operators. Right, so next we have logical operator. So first name ఏమో లాజికల్ ఆపరేటర్ అంటే ఏంటంటే బేసిక్ గా వాట్ ఈస్ లాజికల్ ఆపరేటర్? లాజికల్ ఆపరేటర్ మీకు చెప్పాను కదా, అండ్ నాట్ ఆర్ ఉంది, అండ్ నాట్ ఆర్, అండ్ నాట్ ఆర్. ఓకే, అండ్ అంటే జస్ట్ మీరు టేబుల్ వేసినట్టే, మనం ఇప్పుడు లాజికల్ టేబుల్ వేస్తాం, ట్రూ అండ్ ఫాల్స్ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ట్రూ ఉన్న ఫాల్స్, ఫాల్స్ ట్రూ ఉన్న ఫాల్స్, ఓన్లీ ట్రూ ఉంటేనే ట్రూ వస్తుంది అందుకే. ఓకే, ఎండ్ ఓకే, ఇది అందుకే, ఇది సో ఇది అందుకే ఆర్ కి తీసుకున్నాం, ఆర్ ఆపరేటర్ ఏంటంటే ఇది కొంచెం, ఇది ఏంటంటే నాకు ఏది ట్రూ ఉన్నా పర్లా నేను ట్రూ ఇచ్చేస్తాను, ఓన్లీ ఉంటేనే తప్ప. యా, నాకు ఒక ట్రూ ఉన్నా చాలు నేను ట్రూ ఇచ్చేస్తాను. ఓకే, నాకు రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్, ఇది ఆర్ ఆపరేటర్. ఇంకోటి నాట్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ట్రూ అని చెప్తే నేను ఫాల్స్ చెప్తా, నువ్వు ఫాల్స్ అని చెప్తే నేను ట్రూ చెప్తా. ట్రూ అని తీసుకున్నా,
ఫాల్స్. F and L. F and L. And అంటే అట్లీస్ట్ అండ్ అంటే ఫాల్స్ రావాలి కదా, రెండు ట్రూ ఉన్నప్పుడు ట్రూ ఇస్తుంది, ఒక ఫాల్స్ 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 ఫాల్స్. అదే ఇప్పుడు నేను రెండింటి మధ్య ఆర్ పెడితే నాకు ఒక ట్రూ కదా చాలు, ట్రూ ఇచ్చేస్తుంది. నాట్ అనేది అది ఒక ఆపరేటర్ పెడతాం, 2 ఆపరేటర్స్ మధ్య నాట్ పెడతాం, చూపిస్తాం సార్. నాట్ పెడితే ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ సింటాక్స్ అని. సో నాట్ అనేది ఒకదాని మీద పెట్టాలి, నేను కాదు అని చెప్పడానికి. రెండింటి మధ్యన నాట్ అనేది కుదరదు. ఓకే, సో నాట్ ఎఫ్ అని పెడితే ఇట్స్ ఫైన్. నాట్ ఎఫ్ అని పెడితే ఓకే ఎఫ్ కాదు అని చెప్తాను. మనం నాట్ ఎఫ్ అని పెట్టాను, ఇప్పుడు ఎఫ్ ఎంత ఉంది, ట్రూ ఉంది. నాట్ ఎఫ్ అంటే ఫాల్స్ రావాలి, ఫాల్స్. యూజువల్ గా ఈ అండ్ ఆర్ ఆపరేటర్, నార్ ఆపరేటర్స్ మనం ఎక్స్ప్రెషన్స్ మధ్య వాడదాం. అంటే కండిషన్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఐ విల్ షో. అంటే ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు పేరు, అదే కాలేజ్, స్టూడెంట్ అనేవాడు కాలేజ్ అనుకుందాం, స్టూడెంట్ అనేవాడు కాలేజ్ సమ్ ఐఐటి అయి ఉండాలి, అండ్ వాడి యొక్క ఊరు ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి. అలా అంటే 2 కండిషన్స్ మధ్యలో పెడతాం. అప్పుడు వాటి డేటా ఫెచ్ చేయండి. సో మన కండిషన్ స్టేట్మెంట్ చెప్పుకున్నప్పుడు మోర్ ఇంటూ. ఓకే, ఇప్పుడు మనం సర్చ్ చేస్తున్నప్పుడు ఒక టైప్ తో పాటు ఇంకొక టైప్ కూడా రెండిట్లకి కామన్ గా ఉన్నవి సర్చ్ చేయడానికి అన్నప్పుడు కండిషన్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తారా? లాజికల్ ఆపరేటర్స్ వాడదాం. ఓకే, లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ అండ్ మనకు తెలుసు. అందులో మనకి ఏమి ఇస్తుందండి, ట్రూ అయితేనే ట్రూ ఇస్తుంది, ట్రూ ఫాల్స్ అయితే ఫాల్స్. ఫాల్స్ అయినా ఫాల్స్, ఫాల్స్ ట్రూ అయినా ఫాల్స్. ఇది అండ్. సిమిలర్ గా ఆర్ కి ట్రూ ఉంటే ట్రూ ఫాల్స్ ఉన్నా ట్రూ, ఫాల్స్ ఉంటేనే ఫాల్స్, ఒక ట్రూ ఉన్నా ట్రూ. నాట్ రివర్స్, జస్ట్ రివర్స్. ట్రూ అయితే ఫాల్స్ అయితే ట్రూ. సో ఇది లాజికల్ ఆపరేటర్స్. నౌ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం చూసాం, ఈక్వల్ టు చూసాం, బట్ మిగతా చూద్దాం. కాంపౌండ్ ఆపరేటర్ చూద్దాం. ఏంటి కాంపౌండ్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ కాంపౌండ్ ఆపరేటర్స్. సో ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఓకే, సో ఏ ఈక్వల్ 10 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏకి ఇంకో 10 యాడ్ చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, దానికి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 ఇలా రాయొచ్చు కదా. బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే ఏలో 10 ఉంటుంది. ఇప్పుడు చూడండి, అసైన్మెంట్ ఆపరేటర్ లో లెఫ్ట్ టు రైట్ కాదు, రైట్ టు లెఫ్ట్. ఎందుకంటే ఫస్ట్ ఇది ఇక్కడ ఇది ఎవాల్యుయేట్ అయ్యి అప్పుడు ఆ వాల్యూ వెళ్ళి ఏలోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు 20 ఫస్ట్ తీసుకొని తర్వాత 10 యాడ్ చేస్తుంది. అంటే అలా కదా, ఈక్వల్ టు చెప్పేది. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, ఈక్వల్ టు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో ఫస్ట్ అది ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి ఈ రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ యొక్క ఆన్సర్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ ఈ ఎక్స్ప్రెషన్ లో మళ్ళీ లెఫ్ట్ రైట్. ఇప్పుడు మీరు a = a + 20 పెట్టారు కదా, ఒకసారి b అని పెడితే కన్ఫ్యూజన్ పోతుందేమో.
ఇక్కడ బి అని పెడతారా? ఇక్కడ బి అని పెడితే నా పాయింట్ ఏ ఈక్వల్ ఏ ప్లస్ 20 అని చెప్పడం. బి అనేది ఇది మనకి స్ట్రైట్ ఫార్వర్డ్, ఇది మనకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం తెలిసిందండి, ఇక్కడ మనకి ఏ ఈక్వల్ 10 అని తీసుకున్నాను, నేను ఇక్కడ ఏ 10 ఇస్తున్నాను, 20 ఇస్తున్నాను. సో రెండింటిని యాడ్ చేసి 30 వస్తుంది, 30 వెళ్ళి బీలోకి వెళ్తుంది. అర్థమైంది కదా? సో ఫస్ట్ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎవాల్యుయేట్ అయ్యి అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్ లోకి వెళ్తుంది. తర్వాత బీకి అసైన్ అవుతుంది. సిమిలర్ గా నేను ఇప్పుడు ఏ అని పెడితే ఏమైందంటే ఏ ఈక్వల్ టు 10 ఇనిషియల్ గా, దాని తర్వాత ఆ 10 కి 20 యాడ్ అయ్యి 30 అవుతుంది. 30 యాడ్ అయ్యి మళ్ళీ ఏకి అసైన్ అవుతుంది, మళ్ళీ ఏకి అసైన్ 30 అసైన్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకు ఇలా 30 వస్తుంది. బికాజ్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి. సేమ్ ఏంటండి, ఇప్పుడు మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చారు, మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 ఇచ్చారు కదా. అదే ఇప్పుడు మీరు థర్డ్ లైన్ లో బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అని ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు మీరు ప్రింట్ ఏ కొడితే మీకు ఓన్లీ 10 అసైన్ అవుతుంది కదా. నాకు 30 కావాలి ప్రింట్ ఏ చేస్తే. బేసిక్గా ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు 10 అవుతుంది. ఇప్పుడు మెమరీలో ఏమవుతుందండి, మెమరీలో 10 క్రియేట్ అయ్యి ఏ దానికి పాయింటెడ్ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్ లో జరిగింది. సో సెకండ్ స్టెప్ అంటే థర్డ్ లైన్. సో థర్డ్ లైన్ ఏం జరుగుతుంది, ఏ ప్లస్ 20 జరుగుతుంది. సో దీనికి 20 యాడ్ అయ్యి 30 వస్తుంది. ఫస్ట్ 30 వచ్చి ఇప్పుడు ఈ 30 దేనికి ఇవ్వమంటున్నారు, మళ్ళీ ఏకే ఇవ్వమంటున్నారు. సో ఇంకా నో మోర్ ఏ ఉంది సార్, అక్కడ ఏ దేని పాయింట్ అవుట్ చేయాలి, ఇప్పుడు నేను 20 ఏ అన్నాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఏముంది 30 వస్తుంది. సో 30 ఇది లోపల జరిగే ఇంటర్నల్ జరిగే ప్రాసెస్. అది నాకు అర్థమైంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు థర్డ్ లైన్ లోని మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 పెట్టే బదులు జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ అసైన్ ఇట్ యాజ్ బి, మీరు ఈవెన్ దో మీరు ప్రింట్ ఏ కొట్టినా మీకు 10 రావాలి కదా అప్పుడు. అప్పుడు 10 రావాలి. ట్రూ. ఓకే, అది నేను అడుగుతున్నా. ఓకే, రైట్ అప్పుడు 10 వస్తుంది. సో ఇప్పుడు దీనికి షార్ట్ హ్యాండ్ ఫామ్ ఉంది. దీనికి షార్ట్ హ్యాండ్ ఫామ్ ఏంటంటే షార్ట్ హ్యాండ్ ఫామ్ ఇది కాల్డ్ కాంపౌండ్ ఆపరేటర్. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20. ఫస్ట్ వన్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 చేద్దాం. 30 వచ్చింది. ఫైన్. స్టిల్ 30 వస్తుంది. సో ఇది షార్ట్ హ్యాండ్ ఆపరేటర్. సిమిలర్లీ మైనస్ పెడితే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 20. సో -10 రావాలనుకున్నా, -10 రావాలి. సో -10. సిమిలర్లీ అన్ని ఆపరేటర్స్ కి అది వర్తిస్తుంది. ఓకే, ఏ ఈక్వల్ టు 10 పెట్టాను. ఇప్పుడు ఏ ఇంటూ 20 అంటే సమ్ 10 ఇంటూ మనకి ఎంత 200 బై తీసుకుంటే ఏ ఈక్వల్ టు ఏ బై 20 అంటే 10 బై 20 అంటే 0.5. సిమిలర్లీ అన్ని ఆపరేటర్స్ ఇది మోడ్యులో కూడా పనిచేస్తుంది. మోడ్యులో ఏమవుతుంది, ఇప్పుడు 1/2 అంటే 1/2 మోడ్యులో అంటే 1/2 0.5 10. 1/2కి 10 వస్తుంది. ఎందుకు? ఇప్పుడు మాడ్యులో ఎలా పనిచేస్తుందంటే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈక్వల్ టు ఏ మాడ్యులో 20 చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 10 మాడ్యులో 20 చేస్తున్నాం. 20. ఇప్పుడు బేసిక్ మనకి ఇది ఏం చేయాలి, ఇది రిమైండర్ ఇవ్వాలి. 10 20 యూజువల్ గా ఏం చేస్తాం, మనం 0.0 యాడ్ చేసుకుని 100 చేస్తాం. ఇది యూజువల్ డివిజన్. బట్ మాడ్యులో పెట్టినప్పుడు, ఒకవేళ మాడ్యులో పెట్టినప్పుడు న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువ ఉందంటే రిటర్న్ న్యూమరేటర్. ఓకే,
ఓకే. అంటే 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు వాల్యూ అది ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు 0 అంటే 0 కన్నా తక్కువ పాయింట్లో వస్తుంది, నాట్ 0 కన్నా తక్కువ, 1 కన్నా తక్కువ. ఇప్పుడు మనకి నాకు ఎప్పుడు న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్, గ్రేటర్ దాన్ న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్ అయితే ఏమవుతుంది? మనకి ఇప్పుడు పాయింట్స్ లోనే వస్తుంది కదా వాల్యూ. న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ డినామినేటర్. ఆ సిచ్యువేషన్స్ అన్నిట్లో లెట్ మీ సే ఒకసారి a equal to 5, b equal to 6 or 7 when a modulo b 5. ఓకే ఓకే. సో అది చిన్నది కాబట్టి జస్ట్ డైరెక్ట్ గా న్యూమరేటర్ ని ఇచ్చేస్తుందా? న్యూమరేటర్ ఇచ్చేస్తుంది. ఓకే. అదే ఇప్పుడు a is equal to 7, b is equal to 5 ఉంటే మనకి అప్పుడు రిమైండర్ వస్తుంది. సో 2 రావాలి, మనకి రిమైండర్ వస్తుంది కదా ఇది. సో 2 వస్తుంది. ఓకే. ఓకే. సో ఇది మోడ్యులర్ ఆపరేటర్. ఇంకోటి మనం మాట్లాడుకుంటుంది దీని గురించి, ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్ని మనకి a ఈక్వల్ టు a ప్లస్ b అన్నట్టు అలా పనిచేస్తుంది. ఈక్వల్ టు అంటే సమ్ టెల్, దీని మీనింగ్ ఏంటంటే a ఈక్వల్ టు a ప్లస్ l. ఆపరేటర్స్, ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్. ఈ ఐడెంటిటీ ఆపరేటర్ రేపు చెప్తాను, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. ఇట్ టేక్ మోర్ దాన్ 10 minutes, 10 to 15 minutes పడుతుంది. మెంబర్షిప్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్, ఈ రెండు రేపు చెప్తాను, బికాస్ ఈ రెండు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఐడెంటిటీ ఈస్ నథింగ్ బట్, ఐడెంటిటీ ఏం చేస్తుందంటే ఆ రెండు యొక్క మెమరీ అనేది సేమా కదా చెక్ చేస్తుంది బేసిక్ గా. మెమరీ, మెంబర్షిప్ అంటే ఇది అసలు నా ఫ్యామిలీ కూడా కాదా చెక్ చేస్తుంది మెంబర్షిప్ ఆపరేటర్. అంటే ఈ నా దాంట్లో ఉన్నాడా లేదా. ఇప్పుడు స్ట్రింగ్ లో మీ నేమ్ ఇప్పుడు సుష్మా అనుకోండి, ఎస్ ఇన్ సుష్మా, అసలు ఎస్ అనేది సుష్మాలో ఉందా, ఉంది లేదా, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే. సో అది మెంబర్షిప్ ఆపరేటర్ అంటే మనలో ఉన్నాడా లేదా అనేది మెంబర్షిప్ ఆపరేటర్. ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఏంటంటే రెండు ఈక్వాలిటీ, అంటే వీడిద్దరు అడ్రస్ ఒకటా కాదా, వాల్యూ ఒకటా కాదు కదా, అడ్రస్ ఒకటా కాదా. ఇది కొంచెం కాన్సెప్ట్ రేపు కొంచెం ఇది బాగుంటది. ఈ సెషన్ కొంచెం రేపు సెషన్ బాగుంటుంది. వాట్ ఇస్ ఐడెంటిటీ ఆపరేటర్, అసలు అడ్రస్ అంటే ఏంటి, అంటే ఏమవుతుంది ఇంటర్నల్ గా. కొంచెం ఇట్ టేక్ మోర్ దాన్ 20 minutes పడుతుంది. సో మెంబర్షిప్ ఆపరేటర్ నేను చూపించేస్తాను, డోంట్ టేక్ మచ్ టైం. ఇప్పుడు నేను సమ్ నేమ్ అని తీసుకున్నాను, తీసుకున్నాను. ప్రింట్ z in name. z I mean ఇక్కడ z అనేది I want string z కదా, నాట్ z అనేది నేమ్ లో ఉందా, లేదు. yes, true. not just sus అంట, ఇది కూడా ట్రూ రావాలి. ఓకే. ఇప్పుడు ఎస్ఎస్ ఇచ్చినా కూడా ట్రూ రావాలి కదా. ఏదండి డబుల్ ఎస్ యా రాదు. ఇది ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఎస్ఎస్ అనేది ఒక వర్డ్ లా ట్రీట్ చేస్తుంది. ఎస్ఎస్ పక్కన మన ఎక్కడ లేదు కదా అక్కడ. ఓకే. ఓన్లీ అడ్జసెంట్ వర్డ్స్ ని అది చూస్తుంది, నాట్ ఇండివిజువల్ లెటర్స్. ఇండివిజువల్ లెటర్స్ కింద ట్రీట్ చేయదు. ఇది నేను స్ట్రింగ్స్ చెప్పేటప్పుడు మనకు స్ట్రింగ్స్ ఇచ్చారు, మనకు ఒక క్లాస్ ఉంటుంది, ఓకే. అప్పుడు చెప్తాను. సో ఇది బేసిక్ గా మనం ప్లేయింగ్ స్ట్రింగ్స్ అన్నట్టు. సో స్ట్రింగ్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ మోర్ ఇంటూ ఏంటి అని. బట్ ఎస్ఎస్ అనేది లేదు. ఎస్ఎస్ అనేది ఒక వర్డ్, ఈ వర్డ్ అనేది ఈ వర్డ్ లో లేదు కదా, అలా చెక్ చేస్తుంది. సో ఈ సబ్ స్ట్రింగ్ చెక్ చేస్తున్నట్టు. సబ్ స్ట్రింగ్ అసలు ఎస్ఎస్ అనే సబ్ స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ లో ఉందా, ఎస్ఎస్ అనే స్ట్రింగ్ ఎక్కడ లేదు కదా. సో ఇప్పుడు మనం హెచ్ఎంఏ ఇస్తే టూ రావాలి.
సో ఇది మనకి ఇచ్చిన వర్డ్ ని లెఫ్ట్ టు రైట్ ట్రీట్ చేస్తుంది. లెఫ్ట్ టు రైట్ అడ్జసెంట్ గా ఉన్నాయి అంటేనే తీసుకుంటుంది. నాట్ ఇప్పుడు మరి ఏ అండ్ ఎం ఇస్తే తీసుకుంటుందా? తీసుకోదు. ఓకే, ఓన్లీ లెఫ్ట్ టు రైట్ తీసుకుంటది. లెఫ్ట్ టు రైట్ తీసుకుంటుంది. ప్రోగ్రామింగ్ ఆల్వేస్ లెఫ్ట్ టు రైట్. ఓకే. ఇప్పుడు AMH policy. సో యా, ఇది బేసిక్గా ఇది మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్ నాట్ ఓన్లీ ఇన్ స్ట్రింగ్స్, మీకు లిస్ట్ చెప్పారు సార్, లిస్ట్, సెట్, డిక్షనరీ, టపుల్, ఇది ఫస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు. అవును అవును, టపుల్ ఇస్ లిస్ట్ ఎంతైనా రిపీట్ చేయొచ్చు అని. జస్ట్ గుర్తుంచుకున్నా. ప్రస్తుతం మీకు గుర్తుండాల్సింది ఏంటంటే వాటి గురించి అదొక కలెక్షన్, అదొక కలెక్షన్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తాయి అంతే. అదొకటి గుర్తుంచుకోండి ప్రస్తుతానికి. లిస్ట్, సెట్, టపుల్, డిక్షనరీ. అది ఏంటంటే ఇలాగే వేరియబుల్స్ లాగా నేమ్ ఈక్వల్ సుష్మా అంటే సుష్మా ఒకటే కాకుండా ఒక మల్టిపుల్ నేమ్స్ ని సుష్మా, హర్ష, మౌనిక ఇలా మల్టిపుల్ నేమ్స్ అన్నిటిని, కలెక్షన్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తాయి. అంటే జస్ట్ మైండ్ లో పెట్టుకుంది, దాని నుంచి ఇంకేముంది. హర్ష ఒకసారి సెట్ డిక్షనరీ గురించి చెప్పారా? నేను మర్చిపోయాను. యాక్చువల్లీ నాకు టపుల్ లిస్టే గుర్తున్నది. సెట్ అంటే మనకి ఇప్పుడు సెట్ అంటే మనకి ఇలా సెట్ అనేది బేసిక్ ఒక ప్రోగ్రామింగ్ పరంగా చెప్పను. ప్రోగ్రామింగ్ పరంగా చెప్తే మీరు సింటాక్స్ గుర్తుంచుకుంటారు. నేను ఇక్కడ అసలు ఏంటి వాటి లిస్ట్ ఏంటంటే అండి, లిస్ట్ ఏంటంటే అది లిస్ట్ లో పెట్టుకుంటది, ఏమైనా పెట్టుకుంటది. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తున్నారు. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏం ఎలిమెంట్స్? ఎనీ ఎలిమెంట్స్, ఎనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎనీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. లిస్ట్ లో లిస్ట్ కూడా పెట్టచ్చు, లిస్ట్ లో సెట్ పెట్టచ్చు, ఏమైనా తీసుకుంటుంది. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ రిపీట్ అంటే కెన్ టేక్ డూప్లికేట్ అని చెప్పకూడదు. It takes duplicates as well. అంటే allows duplicates తీసుకుంటుంది. ఇంకా ప్రస్తుతానికి అదొకటి గుర్తుంచుకోండి. సెట్ ఏంటంటే ఇది కూడా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ హోల్డ్ చేయడానికి లిస్ట్ అని చెప్పకూడదు, కలెక్షన్ ఆఫ్ అని చెప్తాం. లిస్ట్ అని చెప్తున్నాం. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. సెట్ కూడా అంతే, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. బట్ It doesn't allow duplicate values. Doesn't allow duplicates. So listing set ki difference is any programming language listing set ki difference, not just Python, వేరే లాంగ్వేజ్ కూడా జావా, జావాస్క్రిప్ట్. టపుల్ కి డిఫరెన్స్ ఏముంటది? టపుల్ కూడా డూప్లికేట్స్ తీసుకోదు కదా. టపుల్స్ కూడా లిస్ట్ లిస్ట్ టపుల్ రెండు సేమ్. లిస్ట్ టపుల్ రెండు సేమ్. టపుల్ లో కూడా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, అది కూడా డూప్లికేట్ చేస్తుంది. బట్ రెండింటికి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇమ్యూటబిలిటీ. ఇమ్యూటబుల్ రిపీట్ అయినవి చూపిస్తుంది. కాదు. ఇమ్యూటబిలిటీ గురించి అసలు ప్రస్తుతానికి ఇలా తీసాను, ఎందుకంటే రేపు నేను చెప్తా కదా, ఈజ్ ఆపరేటర్ గురించి చెప్తా కదా. అంటే ఈ ఈజ్ ఆపరేటర్ గురించి చెప్పినప్పుడు రేపు నేను అసలు ఇమ్యూటబిలిటీ అంటే ఏంటి, ఇమ్యూటబిలిటీ గురించి మనం ఆడుకుంటాం, రేపు చెప్తాను. డిక్షనరీ అంటే ఏమొస్తుంది హర్ష? డిక్షనరీ అంటే మనకి కీ వాల్యూ పేరు. కీ వాల్యూ పేరులో మనకి స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి లిస్ట్ అంటే ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఇలా స్టోర్ చేసుకుంటుంది. 40 ఇలా స్టోర్ చేసుకుంటాడు. డిక్షనరీ అంటే ఫస్ట్ దాని వాల్యూ చెప్పండి అంటారు. ఇప్పుడు ఫిజిక్స్ 300, ఆ తర్వాత మ్యాథ్స్ 500. సో ఇలా స్టోర్ చేసుకుంటారు డిక్షనరీ. సో డిక్షనరీలో మీరు లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ 0, లిస్ట్ ఆఫ్ బేసిక్ ఇండెక్సింగ్ 0, 1, 2, 3 అని ఉంటుంది ప్రోగ్రామింగ్ లో, చెప్తాను. సో లిస్ట్ ఆఫ్ 0 అంటే నాకు ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, లిస్ట్ ఆఫ్ 1 అంటే నాకు సెకండ్ ఎలిమెంట్ వస్తుంది, లిస్ట్ ఆఫ్ 2 అంటే నాకు ఇది వస్తుంది. డిక్షనరీలో మనకి అలా రాదు, డిక్షనరీ ఆఫ్ ఫిజిక్స్ అనాలి, అప్పుడు నాకు 300 వస్తుంది. డిక్షనరీ ఆఫ్ మ్యాథ్స్ అనాలి. సో ఇది చెప్తాను. డిక్షనరీ ఇట్సెల్ఫ్ ఒక క్లాస్, లిస్ట్ ఒక క్లాస్, సెట్ ఒక క్లాస్, అలా అన్ని కలిపి ఈ కలెక్షన్స్ ఇట్సెల్ఫ్ ఒక పెద్ద టాపిక్.
ఓకే. ఎందుకంటే యాక్చువల్లీ ఇవే చాలా ఎక్కువ ఉన్నాయి ఆపరేషన్స్. రియల్ టైమ్ లో మన ఈ కలెక్షన్స్ లోనే రియల్ టైమ్ లో మన నంబర్స్ చాలా 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 తక్కువ వాడదు. రియల్ టైమ్ లో మన స్ట్రింగ్స్ ని కలెక్షన్స్ ఈ రెండే మనం ఎక్కువ వాడతాం. అసలు కాంప్లెక్స్ మనం వాడడం అసలు. ఓకే. కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ వల్ల వాడతారు. కాంప్లెక్స్ మనం వాడడం. బూలియన్ వి యూజ్ నన్ అనేది మనం వాడతాం. నన్ ఈస్ నథింగ్ బట్ నన్ను కూడా రేపు చెప్తాను. ఈరోజు ఏమేమి చేశానో చెప్తాను. ఈరోజు ఏమేమి మిగిలిపోయినాయి. నన్ను ఒకటి చెప్తున్నారు. ఐడెంటిటీ ఆపరేటర్స్. ఆపరేటర్స్ లో రెండు ఉన్నాయి, మెంబర్షిప్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్ మీకు చెప్పాను ఇప్పుడు. నోట్స్ రాసుకుంటా కొంచెం. ఇంకోటి ఇది కూడా అయిపోయిన తర్వాత దెన్ ప్రింట్ స్టేట్మెంట్ గురించి ఉంటాను, బట్ టైం సరిపోలేదు. ప్రింట్ ఇవి టుమారో టాపిక్స్. ఓకే. ఇంకా డౌట్స్ ఉన్నాయండి? ఓకే ఓకే అవేనండి సార్. లెట్స్ మీట్ టుమారో. థాంక్స్. ఓకే. Bye. బాయ్ మోనికా. బాయ్. Bye Sushma garu. Bye Harshana.